నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు 2022-23 ఆర్థిక సంవత్సరానికి 2,56,257 కోట్లతో ఏపీ వార్షిక పద్దు ఉచిత పథకాలకు 48,802 కోట్లు కేటాయించిన ఆర్థిక మంత్రి 4,39,394 కోట్లకు చేరనున్న ఏపీ అప్పులు రుణాల కోసం తిరగడం తప్ప సంక్షేమాన్ని పట్టించుకోలేదని తెలుగుదేశం విమర్శలు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై సీఎం జగన్ సంకేతాలు చాలా మంది పోటీలో ఉన్నారని వ్యాఖ్య తప్పించిన వారికి జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు సీఎం కేసీఆర్కు స్వల్ప అస్వస్థత యశోద ఆసుపత్రిలో పరీక్షలు ఎలాంటి సమస్య లేదన్న వైద్యులు వారం రోజుల విశ్రాంతి సూచన శాసనసభ సమావేశాల తరువాత వరుసగా 2 పడక గదుల ఇళ్ల పంపిణీ సొంత స్థలం ఉంటే ఈ నెల నుంచే 3 లక్షలు ఇస్తామన్న కేటీఆర్ భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి మరోసారి నోటీసులు జారీ అభివృద్ధి వల్లే 4 రాష్ట్రాల్లో భాజపా అధికారం నిలబెట్టుకుందన్న మోదీ వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే గుజరాత్లో భారీ రోడ్ షో ఉక్రెయిన్ రాజధాని కీవ్ దిశగా రష్యా సేనలు జీవాయుధాల వినియోగంపై పరస్పర ఆరోపణలు ద్వైపాక్షిక చర్చల్లో పురోగతిపై పుతిన్ సంకేతాలు 2022-23 ఆర్థిక సంవత్సరానికి 2,56,257 కోట్ల రూపాయల ఆదాయ వ్యయాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్షిక పద్దును శాసనసభకు సమర్పించింది. ఈ మేరకు తెలిపిన పీటీఐ వార్తా సంస్థ 2022-23లో 17,036 కోట్లు రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేసినట్టు వెల్లడించింది. ద్రవ్యలోటు 48,724 కోట్ల రూపాయలు ఉంటుందని బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపినట్లు పీటీఐ పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ అప్పులు 4,39,394 కోట్ల రూపాయలకు చేరుకుంటాయని మంత్రి అంచనా వేశారు. గతేడాది చివరి నాటికి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు 1,17,503 కోట్ల అప్పులకు గ్యారంటీ ఇచ్చిందని బుగ్గన తెలిపారు. ఉచిత పథకాలకు గతేడాది కంటే 800 కోట్లు పెంచి 48,802 కోట్లు కేటాయించారు. మరో 2 ఏళ్లలో ఎన్నికలు ఉన్నందున ఒక్కో ఎమ్మెల్యేకు 2 కోట్ల రూపాయలు నిధులు కేటాయించే విధంగా 350 కోట్లతో ప్రత్యేక అభివృద్ధి నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. శాసనసభ సమావేశాలకు ముందే సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం బడ్జెట్కు ఆమోదం తెలిపింది. అనంతరం ముఖ్యమంత్రి జగన్ సామాజిక ఆర్థిక సర్వేను విడుదల చేశారు. 2021-22లో ఆంధ్రప్రదేశ్ జీఏఎస్డీపీ 12.01 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని సర్వే వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ వార్షిక వృద్ధి రేటు 18.47% ఉందని తెలిపింది. తలసరి ఆదాయం 2,07,000కు పెరిగినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వివరించారు. సుస్థిర అభివృద్ధిలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రగతి సాధించినట్లు తెలిపారు. కరోనా సమయంలో ఎలాంటి ప్రగతి లేదని ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నట్లు ఆయన చెప్పారు. దేశ ప్రగతి రేటు కన్నా ఏపీ ప్రగతి ఎక్కువగా ఉందని వెల్లడించారు. 2021-22కు సంబంధించి 12,01,736 కోట్లు ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ సాధించడం జరిగింది. అగ్రికల్చర్ సెక్టర్లో 3.9 కోట్లు, ఇండస్ట్రీ సెక్టర్లో ఇంచుమించు 2.5 కోట్లు, సర్వీస్ సెక్టర్లో 4.67 కోట్లు, ప్రొడక్ట్ ట్యాక్సెస్ రూపంలో 1.1 లక్ష కోట్లు, ఈ విధంగా మొత్తం 12,01,000 కోట్లు జిఎస్డిపిగా రావడం అనేటువంటిది మన రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమం. ఆర్థిక ఉగ్రవాదం ద్వారా వైకాపా నేతలు ఆంధ్రప్రదేశ్ సంపద కొల్లగొడుతున్నారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. బడ్జెట్పై స్పందించిన వారు అప్పుల కోసం తిరగడం తప్ప సంక్షేమం పట్టించుకోవట్లేదని విమర్శించారు. ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలు ఎందుకు బయట పెట్టట్లేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో నిధులు పెట్టకపోవడంపై మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిబంధనలు ఉల్లంఘించారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలకు కోతలు పెడుతున్నారన్న లోకేష్ జగన్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేశారని ధ్వజమెత్తారు. వైకాపా కోట్రి బాగుపడాలనేది జగన్ రెడ్డి ఎజెండా. సంక్షేమ కార్యక్రమాలనేది పెద్ద మోసం అని బయటపడింది. ఈయన పేరు జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్ మోసపు రెడ్డి అని ప్రజలే స్వయంగా వచ్చి చెప్పే పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం.
అమ్మ ఒడి అనేది అబద్ధం, నాన్న బుడి అనేది నిజం. ఇట్లా సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ ప్రభుత్వం కట్ చేసుకుంటా పోతుంది. జగన్ రెడ్డి ఒక చేతి నుంచి 10 రూపాయలు ఇస్తే ఇంకొక చేతి నుంచి 100 రూపాయలు లాగేస్తాడు. మంత్రివర్గ విస్తరణకు చాలా మంది పోటీలో ఉన్నారని, స్థానం దక్కనంత మాత్రాన పక్కన పెట్టినట్లు భావించొద్దని ముఖ్యమంత్రి జగన్ సహచరులకు సూచించినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఈ మేరకు సీఎం జగన్ ప్రస్తావన తెచ్చినట్లు సమాచారం. మళ్లీ గెలిచి వస్తే మంత్రులుగా ఉండేది మీరేనని సీఎం మంత్రివర్గ సహచరులకు చెప్పినట్లు తెలిసింది. మంత్రివర్గంలో లేనివారు పార్టీ కోసం పనిచేయాలని సూచించినట్లు సమాచారం. పదవి నుంచి తప్పించిన వారికి జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తామని, కొందరు మంత్రివర్గంలో ఉంటారని సీఎం జగన్ వెల్లడించినట్లు తెలిసింది. ఈ నెల 15న జరిగే వైకాపా శాసనసభాపక్ష సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. స్వల్ప అస్వస్థతకు గురైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. నీరసంగా ఉన్నందున వారం రోజులు విశ్రాంతి తీసుకోవాలని సీఎంకు సూచించారు. 2 రోజులుగా ఎడమ చేయి నొప్పి, అలసటగా ఉందని చెప్పడంతో సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. గుండె పనితీరు బాగుందని, బీపీ, మధుమేహం అదుపులోనే ఉన్నట్లు పరీక్షల అనంతరం యశోద వైద్యులు వెల్లడించారు. స్పాండిలోలైసిస్కు సంబంధించి కొంత సమస్య వల్లే ఎడమ చేయి నొప్పి ఉన్నట్లు వైద్యులు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో వైద్య పరీక్షలు చేయించుకుంటారని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. ఇవి కూడా ముందు జాగ్రత్త పరీక్షలేనని చెప్పారు. వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే నీరసం తగ్గుతుందని సీఎంకు సూచించారు. అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్కు వెళ్లారు. యాంజియోగ్రామ్ నార్మల్గా ఉంది, అదృష్టవశాత్తు ఆయనకి కార్డియక్ ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే ఎంఆర్ఐ బ్రెయిన్కు నార్మల్గా ఉంది. సర్వైకల్ స్పైన్లో అంటే ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్లో కొంచెం స్పాండిలోసిస్ అంటే వయసుతో పాటు వస్తుంది. అదేవిధంగా ఐప్యాడ్ చూస్తుంటారు కాబట్టి కొంచెం ఆ నెక్ స్ప్రెయిన్ వల్ల వారికి లెఫ్ట్ ఆర్మ్ పెయిన్ వచ్చిందని నిర్ధారణ జరిగింది. ప్రతి సంవత్సరం చేసే ప్రివెంటివ్ చెకప్లు పరీక్షలు అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. వారికి మీకు అందరికీ తెలుసు, వారికి కొంచెం బ్లడ్ ప్రెషరు, అదేవిధంగా మధుమేహం ఉన్నది, అవి కూడా కంట్రోల్లో ఉన్నాయి. బాగా నీరసంగా ఉన్నారు. సో దాదాపు ఒక 6 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే మంచిదని సూచించాము. సీఎం కేసీఆర్ మాట నమ్మినోళ్లు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీని నమ్మినోళ్లు కేంద్రం ఇస్తున్న పకోడీలు వేసే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఉప్పల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేటీఆర్ నాచారం, హెచ్ఎంటీ నగర్లో ఎస్టీపీ ప్లాంట్ పనులకు భూమి పూజ చేశారు. మల్లాపూర్లో జీహెచ్ఎంసీ నిర్మించిన వైకుంఠ ధామాన్ని ప్రారంభించారు. గ్రేటర్ పరిధిలో నాలాల అభివృద్ధి సహా అవసరమైన ఎస్టీపీలు నిర్మిస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఉప్పల్ చౌరస్తాలో ట్రాఫిక్ సిబ్బంది లేకుండా ఫ్లైఓవర్ నిర్మిస్తున్నట్లు చెప్పిన ఆయన ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో తమ యూనిట్లను ఏర్పాటు చేసే విధంగా ఐటీ సంస్థలను ప్రోత్సహిస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు 1,00,000 ఇండ్లు అని చెప్పినాం హైదరాబాద్ లో, అందులో 70,000 ఇండ్లు కట్టినాం. ఇప్పుడు ఇచ్చుడు ఒక్కటే బాకీ ఉన్నది. ఈ శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ పోతాం. శాసనసభ సమావేశాల్లో మొన్ననే ముఖ్యమంత్రి గారు ఇంకొక ప్రకటన కూడా చేసినారు. ఎవరైనా వాళ్ళకి జాగా ఉండి ఇల్లు కట్టుకునేది ఉంటే 3 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి అందులో వెంటనే ప్రకటన చేసినారు. అది కూడా ఈ నెలనే చాలు అవుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు 90,000 ఉద్యోగాలకు నిన్ననే నోటిఫికేషన్ కూడా ఇస్తానని చెప్పి శాసనసభలో ప్రకటన చేయడం జరిగింది. 80,000 ఉద్యోగాలు, 90,000 ఉద్యోగాలంటే మేము నమ్మతలేమన్నారు వాళ్ళు ఒక 2 పార్టీలు. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, రాష్ట్రంలో యువతకు కూడా ఒకటే చెప్తున్నా, కేసీఆర్ మాట నమ్మినోళ్ళు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు పెట్టుకోండి, తయారుగాండి. ఒకవేళ కేసీఆర్ మాటలు నేను నమ్మం అనేటోళ్ళు ఎవరైనా ఉంటే, మోడీ గారు చెప్పిండు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికని, మీరు తప్పకుండా దానికి దరఖాస్తు పెట్టుకోండి. ఆ పకోడీ ఉద్యోగాలు తప్పకుండా మీకే వస్తాయి, మాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయించుకునే విధంగా ప్రోత్సహించేందుకు తెచ్చిన కేసీఆర్ కిట్ పథకం మంచి ఫలితాలు ఇస్తోందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ కిట్ల పంపిణీ ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే 56% ప్రసవాలు జరుగుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి 2014 తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 26% పెరిగినట్లు తెలిపారు. 2017 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు 1,387 కోట్ల విలువైన 10.85 లక్షల కేసీఆర్ కిట్లు పంపిణీ చేసినట్టు వివరించారు. మాతా శిశు సంరక్షణకు పెద్దపీట వేస్తున్నామన్న హరీష్ 407 కోట్లతో 22 మాతా శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో ఇప్పటికే 16 పూర్తయ్యాయని వివరించారు. పోషకాహార లోపం సమస్యను అధిగమించేందుకు న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ఏప్రిల్ నుంచి అమలు చేయనున్నట్లు వివరించారు. తెలంగాణ శాసనసభ నుంచి భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సస్పెన్షన్ ప్రొసీడింగ్స్, వీడియో రికార్డింగులను తమకు ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలన్న భాజపా ఎమ్మెల్యేల అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది.
సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ భాజపా శాసనసభ్యులు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, రాజాసింగ్ దాఖలు చేసిన పిటిషన్పై నిన్న వాదనలు జరిగాయి. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు అందజేయలేకపోయినట్లు భాజపా ఎమ్మెల్యేలు హైకోర్టు రిజిస్ట్రీ తెలిపారు. సస్పెన్షన్ తీరు రాజ్యాంగానికి, శాసనసభ నియమావళికి విరుద్ధమని వాదించారు. అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ సూచించారు. ఈ వాదనలు విన్న కోర్టు సస్పెన్షన్పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. సమగ్ర విచారణ చేపట్టేందుకు కౌంటర్లు దాఖలు చేయాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశిస్తూ మరోసారి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డు 13వ సమావేశం వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ సభ్యులు రాకపోవడంతో జీఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ సమావేశాన్ని వాయిదా వేశారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం హైదరాబాద్ జలసౌధలో బోర్డు సమావేశం జరగాల్సి ఉంది. బోర్డు చైర్మన్కు సమాచారం ఇవ్వకుండా ఏపీ సభ్యులు గైర్హాజరు కావడంపై తెలంగాణ సభ్యుడు రజత్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక ముందు సభ్యుల హాజరు ధృవీకరించుకున్నాకే బోర్డు సమావేశం నిర్వహించాలని రజత్ కుమార్ కోరారు. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర 16వ రోజు కొనసాగుతోంది. కీవ్ దిశగా కదులుతున్న మాస్కో బలగాలు వైమానిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్పై దాడికి 16,000 మంది విదేశీ ఫైటర్లను వినియోగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆమోదం తెలిపారు. అయితే ఐసిస్ తీవ్రవాదులను దించుతున్నారని ఉక్రెయిన్ ఆరోపించింది. ఉక్రెయిన్లో రసాయన, జీవాయుధాల ప్రయోగాలు జరుగుతున్నట్లు రష్యా ఆరోపించగా జెలెన్స్కీ తోసిపుచ్చారు. ఉక్రెయిన్పై రష్యానే రసాయన, జీవాయుధాలతో దాడి చేయవచ్చని అగ్రరాజ్యం అనుమానం వ్యక్తం చేసింది. ఉక్రెయిన్పై దాడుల తీవ్రతను రష్యా ఏమాత్రం తగ్గించడం లేదు. వోలిన్ ప్రాంతంలో లుట్స్క్ వైమానిక స్థావరంపై బాంబులతో దాడి చేసింది. ఈ దాడిలో 2 ఉక్రెయిన్ సైనికులు చనిపోగా కొందరు పౌరులు గాయపడ్డారు. ఇవానో ఫ్రాన్కివిస్క్ సమీపంలోని విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేసినట్లు ఉక్రెయిన్ తెలిపింది. తూర్పు ఉక్రెయిన్లో పారిశ్రామిక నగరమైన నిప్రోలో సైతం ఇవాళ తెల్లవారుజామున రష్యా 3 సార్లు వైమానిక దాడికి పాల్పడినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. రష్యా దాడులను ఉక్రెయిన్ బలగాలు తిప్పికొడుతున్నాయి. బక్లనోవా, మురావికా నగరం నుంచి కీవ్ దిశగా వెళ్తున్న మాస్కో సేనలను అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ సైన్యం తెలిపింది. ఉక్రెయిన్ పై దాడులు చేసేందుకు విదేశాలకు చెందిన ఫైటర్లను రంగంలోకి దించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయించారు. ఇప్పటికే 16,000 మంది స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకున్నారని మాస్కో రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తెలిపారు. వారిలో చాలా మంది గతంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా పోరాడారని చెప్పారు. అయితే ఉక్రెయిన్ పౌరులపై దాడులు చేసేందుకు రష్యా ఐసిస్ ఉగ్రవాదులను రంగంలోకి దించుతోందని ఉక్రెయిన్ ఆరోపించింది. ఇదే సమయంలో ఉక్రెయిన్ భూభాగంలో రసాయన, జీవాయుధాల ప్రయోగాలు జరుగుతున్నాయని రష్యా ఆరోపించగా వీటిపై విచారణ జరపాలని చైనా డిమాండ్ చేసింది. ఈ ఆరోపణలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. తాను తండ్రినని, అలాంటి పని చేయనని చెప్పారు. జీవాయుధాల ఆరోపణలను కొట్టిపారేసిన అమెరికా ఉక్రెయిన్పై రష్యా రసాయన, జీవాయుధాలతో దాడి చేయవచ్చని హెచ్చరించింది. అందులో భాగంగానే పుతిన్ సర్కార్ ఈ ఆరోపణలు చేస్తోందని మండిపడింది. రసాయన, జీవాయుధ తయారీ ప్రయోగశాలలు ఉక్రెయిన్లో ఉన్నట్లు తమ వద్ద సమాచారం లేదని ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ చెప్పారు. ఉక్రెయిన్తో జరుగుతున్న చర్చల్లో కొంత పురోగతి కనిపించిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో జరిగిన భేటీ సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర కారణంగా ఇప్పటికే భారీ నష్టం సంభవించగా 25 లక్షల మందికి పైగా ప్రజలు ఆ దేశాన్ని వీడారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద శరణార్థ సంక్షోభంగా నిలిచింది. ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్న రష్యా సేనలు రాజధాని కీవ్కు అతి సమీపంలోకి చేరుకున్నాయని అమెరికా నిఘా విభాగం వెల్లడించింది. 64 కిలోమీటర్ల పొడవైన భారీ కాన్వాయ్తో పుతిన్ బలగాలు కీవ్ దిశగా వేగంగా దూసుకువస్తున్నట్లు తెలిపింది. కీవ్కు వాయువ్య దిశలో 15 కిలోమీటర్ల దూరంలో మాస్కో సేనలు ఉన్నట్లు పేర్కొంది. ఉక్రెయిన్పై రష్యా దాడి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 770కి పైగా క్షిపణులతో రష్యా సేనలు దాడి చేసినట్లు వెల్లడించింది. అటు పుతిన్ సేనలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కీవ్కు 10 కిలోమీటర్ల దూరంలో రహదారులన్నింటినీ దిగ్బంధించినట్లు చెప్పారు. రాజధానిలో పౌరులు సైతం తుపాకులను చేతబూని రష్యా సేనలపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాతృభూమిని కాపాడుకుంటామని తేల్చి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడలో నాటుసారా తాగి 2 రోజుల వ్యవధిలో 15 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. బుట్టాయగూడెం రోడ్డులోని గాంధీ బొమ్మ వీధిలోనే 10 మంది వరకు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఎన్నో ఏళ్లుగా మద్యం తాగి అలవాటు ఉన్న వారు ఎప్పుడూ కనీసం అస్వస్థతకు గురికాని వారే ప్రాణాలు కోల్పోయారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. నాటుసారా తాగిన రాత్రి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధపడ్డారని, తర్వాత ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తుండగానే చనిపోయారని బాధితులు వాపోయారు. ప్రభుత్వం నాటుసారా తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మందు అలవాటు ఎప్పుడు ఉంది, మా చాలా మంది ఉన్నారు.
ఎన్ని సంవత్సరాలు బట్టో తాగుతారు. కానీ మంగళవారం నైట్ కొంచెం ఎక్కువగా తీసుకున్నారు. తెల్లారగట్ల అయ్యేటప్పటికి వాంటింగ్ లేని బాగా వాంతులు డొక్కలు నొప్పుతున్నాయి అన్నారు. హాస్పిటల్కి తీసుకెళ్లారండి. సెలాన్ పెట్టారు. చనిపోయారు. చనిపోయినాక మొహం అంతా బ్లాక్ వచ్చేసింది. తెచ్చుకుని తాగి ఆ నైటు 12 గంటల నుంచి కడుపులో అంతా మంట వచ్చేస్తుంది, గాబరగా ఉంది, కడుపులో నొప్పి వచ్చేస్తుంది అని 6 గంటలకల్లా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. తీసుకెళ్తేనేమో 2 సెలాన్లు పెట్టారు. ఒక సెలాన్ ఎక్కింది, 2వ సెలాన్ ఎక్కేటప్పుడు ప్రాణం పోయింది. మధ్యాహ్న భోజనం తిని కర్నూలు జిల్లా నంద్యాలలో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విశ్వనగర్లోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు మధ్యాహ్న భోజనంలో సాంబారు, గుడ్డు తిని వాంతులు చేసుకున్నారు. వెంటనే వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆహారం కలుషితం అవటం వల్ల అస్వస్థతకు గురయ్యారని ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ కుమార్ తెలిపారు. భయపడాల్సిన అవసరం లేదని, చికిత్స తర్వాత వారిని డిశ్చార్జ్ చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు అనంతపురం జిల్లా కక్కలపల్లిలో మధ్యాహ్న భోజనం తిని 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పాఠశాలలో తిన్న ఆహారం వల్లే అస్వస్థతకు గురయ్యామని విద్యార్థులు తెలిపారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నేతలు ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. పాఠశాలల్ని సరిగ్గా తనిఖీలు చేయటం లేదని డీఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన డీఈఓ పాఠశాల హెడ్ మాస్టర్ను సస్పెండ్ చేశారు. మధ్యాహ్న భోజనం నిర్వాహకులను తొలగిస్తూ ఆదేశాలిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ కార్మికుల చెలో విజయవాడ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. విజయవాడలో ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. సమస్యల కోసం పోరాడుతుంటే అరెస్టు చేయడమేంటని పోలీసులతో మున్సిపల్ కార్మికులు వాగ్వాదానికి దిగారు. అక్రమ అరెస్టులతో పోరాటం ఆపలేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ జిల్లాల నుంచి ధర్నా చౌక్కు వచ్చిన కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని నున్నా, భవానీపురం, 1 టౌన్ తదితర పోలీస్ స్టేషన్లకు తరలించారు. కృష్ణా జిల్లా నందిగామలోనూ మున్సిపల్ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడ వెళ్లకుండా అరెస్టు చేశారు. ఒంగోలులో రాత్రి నుంచే మున్సిపల్ కార్మికులు అరెస్టులు కొనసాగాయి. ప్రముఖ కవి, రచయిత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ చంద్రశేఖర్ చేతుల మీదుగా ఆయన పురస్కారం స్వీకరించారు. వెంకన్న రచించిన వల్లంకి తాళం కవితా సంపుటికి సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. Eminent Telugu poet, lyricist and singer. He was born on 4th April 1965 in Gauraram. సీజేఐ జస్టిస్ ఎన్వి రమణను ప్రముఖ కవి గోరటి వెంకన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ నివాసానికి వెళ్లిన వెంకన్న ఆయనను కలిసి తనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందించిన వల్లంకి తాళం కవితా సంపుటిని ఆయనకు అందించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన గోరటిని అభినందించిన సీజేఐ శాలువాతో సత్కరించారు. సీజేఐ కోరిక మేరకు గోరటి వెంకన్న అడవి తల్లిపై పాట పాడి వినిపించారు. తనువు జల్లెడ చేసి తొవ్వి పొందల పోసి కంటి కందని లోయలంటి పెడతారంట. శివుడాయిగా నీవు, శివుడాయిగా నిన్ను నీవే కా. దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న ప్రధాని కళ త్వరలో నెరవేరబోతోందని కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ అన్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్లో జరిగిన అగ్రి ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 10 భాషల నుంచి ఎంపిక చేసిన 16 వ్యవసాయ లఘు చిత్రాలు రూపొందించిన విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. తెలుగులో ఈటీవీ అన్నదాతలో ప్రసారమైన ఉయ్యూరులో రొయ్యల సాగుతో లాభాలు ఆర్జిస్తున్న యువ రైతు కథనానికి అన్నదాత ప్రోగ్రాం ఇన్ఛార్జ్ ప్రమీల అవార్డును స్వీకరించారు. 1996లో శాటిలైట్ ఛానళ్లు ప్రారంభమైన తొలి నాళ్లలోనే జూన్ 30వ తేదీన ప్రారంభమైన ఈ అన్నదాత కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. గౌరవనీయులైన మా చైర్మన్ గారు శ్రీ రామోజీరావు గారి మానస పుత్రిక. అన్నదాతకు సేవ చేయాలన్న గొప్ప సంకల్పం, ఆయన ఆశయం అన్నదాత ద్వారా ఒక శక్తిలాగా రైతుల్లో ప్రవహిస్తోందని నేను నమ్ముతాను. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని రైతులు బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
అభివృద్ధికి ప్రజలు ఓటు వేయడం వల్లే రెండోసారి అధికారంలోకి రావడం కష్టమైన రాష్ట్రాల్లోనూ భాజపా విజయం సాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అదే ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తిగా ఆయన అభివర్ణించారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న స్వరాష్ట్రం గుజరాత్లో పర్యటించిన మోదీ అహ్మదాబాద్లో భారీ రోడ్ షో నిర్వహించారు. తర్వాత 1,00,000 మంది ప్రతినిధులు హాజరైన మహాపంచాయత్ సమ్మేళనంలో ప్రధాని పాల్గొన్నారు. భారత్ 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో గ్రామాలు అభివృద్ధి చెందాలన్న మహాత్ముడి కలలు తప్పక నెరవేరాలని సూచించారు. గ్రామాలు స్వయం సమృద్ధి చెందడంతో పాటు బలపడాలని మోదీ ఆకాంక్షించారు. పల్లెసీమల ప్రగతికి గ్రామ పంచాయతీ సభ్యులు, సర్పంచులు కృషి చేయాలని కోరారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను గెలిపించడం ద్వారా ప్రజలు 2024 సార్వత్రిక ఎన్నికల తీర్పును 2022లోనే వెలువరించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తోసిపుచ్చారు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్సభ ఎన్నికల ఫలితాలను నిర్ణయించలేవని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. భారత్ కోసం యుద్ధం 2024లోనే జరుగుతుందని, అప్పుడే విజేత ఎవరో తేలుతుందని ట్వీట్ చేశారు. సాహెబ్కు ఇది తెలుసంటూ పరోక్షంగా మోదీని ఉద్దేశించి ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రతిపక్షాల మానసికంగా పైచేయి సాధించడానికే 4 రాష్ట్రాల్లో విజయాన్ని ప్రధాని ఉపయోగించుకుంటున్నారని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలతో మోసపోవద్దని ప్రజలకు సూచించారు. పంజాబ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టింది. ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ సింగ్ మాన్ ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. పంజాబ్లో పార్టీని విజయపథంలో నడిపిన మాన్ను కేజ్రీవాల్, సిసోడియా అభినందించారు. పంజాబ్ సీఎంగా రాజ్భవన్లో కాకుండా స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామం కాట్రక్ కలాన్లో ఈ నెల 16న తాను ప్రమాణం చేయనున్నట్లు మాన్ ప్రకటించారు. మరోవైపు పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చెన్నీ తన పదవికి రాజీనామా చేశారు. పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవంతో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా చెన్నీ రాజీనామా చేశారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడినప్పటికీ వరుసగా 4వ సెషన్లోనూ దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. గత 3 సెషన్లలో 2621 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 86 పాయింట్ల స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. భౌళిక రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న వేళ క్రితం ముగింపు కంటే 245 పాయింట్లు దిగువన 55,219 వద్ద బీఎస్సీ సూచీ నష్టాలతో ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడితో కాసేపటికే 55,050 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. అనంతరం మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో సూచీ కోలుకుంది. ఒక దశలో 55,834 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 55,550 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 16,630 వద్ద ముగిసింది.